రెండవ సమూయేలులో 12వ అధ్యాయం 15వ వచనములో మా యెహోవా దేవుడు స్వచ్ఛమైన తీర్పునిచ్చాడు వినండి. గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. వివరణ: దావీదు మహారాజు పెళ్ళైన స్త్రీని బలవంతంగా అనుభవించాడని, పెళ్లి చేసుకున్నాడని, వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లవాడిని యెహోవా దేవుడు చంపేస్తాడు. తండ్రి తప్పు చేస్తే పిల్లవాడిని చంపేయటం మా యెహోవా దేవుడి యొక్క న్యాయ తీర్పు. పరమగీతము 1వ అధ్యాయం 13వ వచనము నా ప్రియుడు నా రొమ్మునందుండు గోపురసమంత సువాసన కలవాడు. వివరణ: నా ప్రియుడు నా సల్లుకు పూసుకునే అత్తరు లాంటి మంచి వాసన కలవాడు అని వర్ణిస్తున్న మా బైబిల్ దేవుడు. ఈ న్యాయ తీర్పు నాకే సొంతం.